Ready? One, two, three, start. Go. Good morning, traders. Welcome back to our channel, Trading Vlogs Telugu. సో యాక్చువల్లీ నిన్న నైట్ పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది. సో ఎడిట్ చేయడం లేట్ అయ్యి పోస్ట్ చేయలేదు. సో మార్నింగ్ పోస్ట్ చేస్తున్నా. అండ్ సో ఇవాళ మన నిఫ్టీ వ్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో పాసిబుల్ మూవ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దాన్ని బట్టి బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ మన పాసిబుల్ మూవ్స్ వర్కౌట్ అయినాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్ వచ్చేసి ఎక్స్జిఎక్స్ నిఫ్టీ అనమాట. సో నిన్న మన నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ ఏరియాలో క్లోజ్ అయింది ఇండియన్ మార్కెట్‌లో. ఆ తర్వాత ఓవర్ నైట్ కొంచెం ఇది పైకి పుష్ చేసి ఇక్కడ ఇలా ప్యాటర్న్స్ చేసి ఇవాళ మార్నింగే బ్రేక్ డౌన్ అయింది. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఇవాళ మనకి నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సో ఈ ట్రేడింగ్ సెషన్ అంతా మనం మిస్ అయ్యాం కాబట్టి ఒక్కసారి రీటెస్ట్ ఏమన్నా చేసి పడచ్చు ఆర్ ఎల్స్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా పీచే మూవ్. ఒకవేళ పడిందంటే మాత్రం మనకి అగైన్ 1170, 750 ఇక్కడ వీక్లీ సపోర్ట్ ఏరియా ఉంది కదా! సో అక్కడి వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ పాసిబిలిటీస్ చూద్దాం. ఇంకా మోర్ పాసిబిలిటీస్ చూద్దాం. అది ఎలా బిహేవ్ చేస్తే మనం ఎలా దాని మీద ట్రేడ్ తీసుకోవచ్చనేది. సో నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా మనం ఆహ్, చెప్పుకున్న వన్ ఆఫ్ ద పాసిబిలిటీ వర్కౌట్ అయింది గానీ, సో నన్ను ట్రైలింగ్ స్టాప్ లాస్‌లోంచి బయటకి తోసేసి తర్వాత పెరిగింది. సో లేకపోతే ఈజీగా అందులో కూడా ఒక 1500 వరకు ప్రాఫిట్ తీసుకునుండొచ్చు. సో ఇట్స్ బ్యాడ్ లక్. చూద్దాం ఇవాళ ఏదన్నా ఆపర్చునిటీ మనం అనుకున్న పాసిబిలిటీస్‌లో వస్తదేమో. అండ్ ఇవాళ నేను చూస్తున్న దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక ప్యాటర్న్ చూస్తున్నా. సో ఇలా పడింది. సో ఇలా పెరిగింది. అండ్ ఈ ప్యాటర్న్‌ని కిందకి బ్రేక్ అయింది. సో ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి బేసిక్‌గా ప్యాటర్న్ ట్రేడ్ చేసే వాళ్ళకి తెలుస్తది. సో ఇది డబుల్ టాప్. సో డబుల్ టాప్ ఇది నెక్ లైన్ అనమాట. సో ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో సో అంత డిస్టెన్స్ అది కిందకి పడతది టెక్స్ట్ బుక్ థియరీ ప్రకారం. సో అది ఒక పాసిబిలిటీ. సో ఆహ్, ఇప్పుడు ఇది లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఎలా చేయాలి అంటే ఇది ఇంకా చాలా టైం ఉంది ఓపెన్ అవ్వడానికి. ఇప్పుడు ఆల్రెడీ 7:40 కదా! సో ఇది మళ్ళీ ఇలా కొంచెం రీటెస్ట్ చేసి ఇలా ఏదైనా ట్రై చేసి పైకెళ్ళడానికి ఒక దగ్గర బ్రేక్ అవ్వచ్చు. వెయిట్ ఎ సెకండ్. మనకు కొంచెం రూమ్ కావాలి. యాహ్! సో ఇక్కడ ఏదన్నా ఇలా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చేసి ఇలా బ్రేక్ అయితే సెల్‌కెళ్ళండి. ఆర్ ఎల్స్ ఇది కంప్లీట్‌గా ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదన్నా హెడ్ అండ్ అంటే సెల్లింగ్ కోసం చెప్తున్నా. ఇక్కడ ఏదన్నా హెడ్ అండ్ షోల్డర్స్ చేసి పడినా కూడా సెల్లింగ్‌కెళ్ళండి. ఆర్ ఎల్స్ బయింగ్‌కి ఎప్పుడెళ్ళాలంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది గదా! ఇది డబుల్ టాప్ ఉంది గదా! ఇది కంప్లీట్‌గా ఈ డబుల్ టాప్‌ని బ్రేక్ చేయాలి అప్ సైడ్. సో ఇప్పుడు ఇది కంప్లీట్‌గా ఇది ఇక్కడ ఏదైనా కథలు పడియండి. మనమైతే దాంట్లో ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయిపోతది. సో ఇది ఈ డబుల్ టాప్ పైన గాని ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఏదైనా బయింగ్ ప్యాటర్న్స్ చూడండి. సో మంచి ప్రాబబిలిటీ ఉంటది. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఉంది గదా! సో ఈ ట్రెండ్ లైన్‌ని అది రెస్పెక్ట్ చేస్తా ఉంది. సో ఇప్పటికి 3 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. సో ఇది ప్రాపర్‌గా మనం ట్రెండ్ లైన్ అని పిలవచ్చు. సో దీన్ని మైండ్‌లో పెట్టుకోండి. ద నెక్స్ట్ 12,080 వీక్లీ రెసిస్టెన్స్‌కి రీచ్ అవ్వాలంటే ముందు అది ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేయాలి. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మాత్రం చాలా షార్ప్‌గా మూవ్‌మెంట్స్ ఉంటాయి. అండ్ ఈ 11,920 కన్నా పైన అండ్ ఈ ఏరియా ఉంది కదా! 11,980 ఈ గ్యాప్‌లో గూడా మంచి మూవ్‌మెంట్స్ వస్తాయి. బయింగ్ చేసే వాళ్ళ కోసం. సెల్లింగ్ అయితే నాకు తెలిసి ఇవాళ మోస్ట్ ప్రాబబుల్లీ సెల్లింగ్ సైడే చూడొచ్చు. సో ఇప్పుడు ఈ బిలోలో సెల్లింగ్ ప్యాటర్న్స్ ఎక్కడ కనపడినా అన్లెస్ ఈ హై బ్రేక్ చేసే వరకు సెల్లింగ్ ప్యాటర్న్స్ ఎక్కడ కనపడినా మనం సెల్ సైడ్ ట్రేడ్ చేద్దాం. సో అది నాకు నిఫ్టీ మీద ఉన్న వ్యూ. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది వీక్లీ రెసిస్టెన్స్. సో లాస్ట్ టైమ్ నేను చెప్పినప్పుడు కూడా అది వీక్లీ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ ఉండింది. తర్వాత వీక్లీ సపోర్ట్ దగ్గర ఉండింది. సో ఓన్లీ ఈ జోన్స్ మనం వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తాం. ఇన్ బిట్వీన్ మనం ట్రేడ్ చేయం. ఎందుకంటే వేస్ట్. ఆహ్, సప్ ప్రాపర్‌గా స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏరియాస్‌లో ఏదైనా ప్యాటర్న్ వచ్చి మనం తీసుకుంటే మనకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది.
సో, ఈ మిడిల్‌లో ఎక్కడన్నా ఇక్కడుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదసలు టచ్ చేయలేదు. ఈ డేలో ట్రేడ్ చేయడం వేస్ట్ అనమాట. అసలు సైడ్ వేస్‌లో ఉంది. సో, అలాంటివి డేట్స్‌ని అవాయిడ్ చేయండి. సో, బెటర్ అండ్ కొన్ని స్టాక్స్ కూడా సెలెక్ట్ చేశా. సో, ఆ స్టాక్స్ ఏంటంటే, సో, నిన్న బాగా భారీగా పెరిగిన స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో, చాలామంది దీన్ని బై చేశారు. చాలామంది ప్రాఫిట్ పొందారు. బట్ అయిపోయింది ఈ స్టాక్ అనుకుంటున్నారేమో, అయిపోలేదు. ఇప్పుడే మొదలైంది దానిది స్టోరీ. చూడండి. కొంచెం బిగ్ పిక్చర్‌లో చూద్దాం. ఇది లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి మొన్న పడింది గదా! సో, ఆ పడిన తర్వాత ఆ బ్రేకౌట్‌లో దాంట్లోంచి బయటకొచ్చిందనమాట. సో, ఈ జోన్‌లో నుంచి చాలా రోజులు ఈ జోన్‌లో ఉండింది. సో, ఈ జోన్‌లో నుంచి బయటకొచ్చింది. సో, ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక జోన్ ఉంది. సో, ఇంత హార్డ్ కాంప్లెక్స్ కన్సాలిడేషన్‌ని బ్రేక్ చేయాలంటే ఈ మాత్రం పెద్ద పెద్ద మూవ్స్ చేయాలి. సో, ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ చేయకుండా అది దీన్ని దాటుకొని వెళ్ళలేదు. అంత స్ట్రెంగ్త్ కావాలి దానికి. సో, డెఫినెట్‌గా ఇంట్రాడే పర్పస్ అయితే ఇవాళ ఇది కొంచెం కిందకి వస్తదనమాట. ఒకవేళ కిందకి వస్తే, ఇలా కొంచెం కిందకొస్తే అట్‌లీస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చినా గూడా మీరు ఇంట్రాడేలో బయింగ్ ఆపర్చునిటీస్ చూడండి. లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా చేస్తది. సో, అప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ చూడండి. ఆర్ ఎల్స్ ఈ డే హై బ్రేక్ చేసుకుంటా న్యూ హైస్ సో, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడి వరకు రెసిస్టెన్స్ లేదు. సో, రెసిస్టెన్స్ 1677 వరకు రెసిస్టెన్స్ లేదు. అంటే ఇంకొక 100 పాయింట్స్ పెరగడానికి ఛాన్స్ ఉందనమాట ఫ్రీగా. సో, రెసిస్టెన్స్ లేదు గాబట్టి ఇది ఈరోజు గూడా మూవ్‌మెంట్ కంటిన్యూ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ 2 పాసిబిలిటీస్. ఒకటి పడినప్పుడు ఈ ఏరియాలో బై ఆపర్చునిటీ చూడండి. లేదా పైకెళ్ళే కొద్దీ తక్కువ ఒకవేళ డైరెక్ట్‌గా అట్లే పెరుగుతా ఎళ్ళిపోతుంటే మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీ చేయండి. సో, మంచి ప్రాబబిలిటీ దొరుకుతది కోటక్ బ్యాంక్‌లో. అండ్ ఏషియన్ పెయింట్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉంది. ఆహ్, ఈ పైన రెసిస్టెన్స్ ఎక్కడుందో చెప్పలేను. ఎందుకంటే దేర్ ఈస్ నో చార్ట్ యెట్ ఫార్మ్డ్. సో, సపోర్ట్ మాత్రం ఈ ఏరియాలో ఉంది. సో, ఒకసారి మళ్ళీ ఇది 2144 ఏరియాలో కానీ ఇలాగా కొంచెం ఇలా కిందకి బౌన్స్ అయ్యి ఇట్లా పడి బౌన్స్ అయ్యేలాగా ఉంటే దీంట్లో కూడా బై ఆపర్చునిటీస్ చూడండి. అండ్ అపోలో హాస్పిటల్స్ మాత్రం ఆహ్, బ్యూటిఫుల్‌గా ఇప్పుడు ఇలా వచ్చింది గదా! సో, ఇదొక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. సో, ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది బుల్లిష్ రివర్సల్. సో, సారీ బేరిష్ రివర్సల్. ఇది బేరిష్ మూవ్‌మెంట్ ఇది. ఈ బేరిష్ మూవ్‌మెంట్‌కి రివర్సల్ మూవ్‌మెంట్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఇలాంటి ప్యాటర్న్ చేస్తది. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని తీసుకున్నా. సో, వరస్ట్ కేస్‌లో ఇది ఈ హై ఉంది గదా! 2150 దాన్నయితే రీటెస్ట్ చేస్తది. సో, ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ ఇంట్రాడే అంటే చాలా ఎక్కువ. సో, గో అహెడ్ తీసుకోండి. ముత్తూట్ ఫినాన్స్. సో, ముత్తూట్ ఫినాన్స్ అయితే ఫ్రెష్‌గా బ్రేకౌట్. సో, ఈ ఫ్రెష్ బ్రేకౌట్‌లో సీ ఇదొక ప్యాటర్న్ గూడా చేస్తుందిక్కడ. సో, ఇక్కడ చూడండి. సో, ఇదొక హెడ్ అండ్ ఇదొక షోల్డర్. సో, ఇది బ్రేకౌట్ అయింది. అండ్ సో, ఇది నెక్ లైన్ అనమాట. సో, ఇది నెక్ లైన్ సారీ. చాలా వరస్ట్‌గా డ్రా చేస్తున్నా. ఏ వాట్ దిస్ దాని బదులు ఈ ట్రెండ్ లైన్ తీసుకోవడం బెస్ట్. ఓకే. సో, ఇదొక ట్రెండ్ లైన్ సారీ ఇదొక నెక్ లైను. ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ బ్రేక్ అయింది. సో, ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పడి ఇది డబుల్ టైమ్ బ్రేక్ అవుతుంది. సో, డబుల్ టైమ్ బ్రేక్ అవ్వడం అనేది చాలా మంచి శకునం. సో, డబుల్ కన్ఫర్మేషన్ లాంటిది. సో, తీసుకోండి. ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తది డెఫినిట్‌గా. ఈ ఏరియాలో 12,094లో. సో, ఇది బ్రేక్ అయిందంటే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అలా తీసుకుంటే మాత్రం దీని టార్గెట్ ఎక్కడుందంటే చెప్తా ఆగండి. సో, వేర్ ఈస్ ద ప్రైస్ రేంజ్? యాహ్! సో, ఇది నెక్ లైన్ అండ్ హెడ్ గదా! సో, నెక్ లైన్ అండ్ హెడ్. సో, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దీని టార్గెట్ 1397 వరకు ఉంది. సో, ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు గూడా ఈ జస్ట్ చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. జస్ట్ ఒక 1151 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 1400 టార్గెట్‌ని మైండ్‌లో పెట్టుకొని ఎంటర్ అవ్వచ్చు. ఇది ముత్తూట్ ఫైనాన్స్. ఇది బయింగ్ ఆపర్చునిటీస్. సో, ఇంట్రాడేలో ట్రై చేయండి. మీ ఓన్ టెక్నికల్ అనాలిసిస్ కూడా యూజ్ చేయండి. అండ్ లెట్స్ సీ
సైడ్‌వేస్ స్టాక్స్ వచ్చేసి నా దగ్గర హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అండ్ సిమెంట్స్ ఉన్నాయి. సైడ్‌వేస్ స్టాక్స్ అంటే ఏం లేదు. ఇందులో ఐదర్ బయింగ్ గాని, సెల్లింగ్ గాని 2 చూస్తా. సో, ఇది కన్సాలిడేషన్‌లో ఉంది కదా! కంప్లీట్‌గా ఇవాళ. సో, సేమ్ ప్యాటర్న్ ఇలాంటి చార్టే నిన్న మైండ్ ట్రీలో చూసాం. సో, మైండ్ ట్రీలో మనం బ్యూటిఫుల్‌గా ప్రాఫిట్ చేసుకున్నాం. సో, ఇవాళ కూడా ఏంటంటే ఈ డేలో కింద ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ఫైండ్ ఔట్ చేస్తా. ఈ డే పైన ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే ఫైండ్ ఔట్ చేస్తా. ఇది హెచ్‌సిఎల్ టెక్‌లో నా వ్యూ. అండ్ సిమెంట్స్ కూడా ఎందుకు సైడ్‌వేస్ పెట్టుకున్నానంటే ఓపెనింగ్ సాలిడ్‌గా అయింది. సారీ ఫర్ థట్. ఓపెనింగ్ మాత్రం సాలిడ్‌గా అయింది. ఓపెన్ ఈక్వల్ టు హై లాగా. కానీ ఎండింగ్‌కొచ్చేసరికి రిజెక్షన్ ఫేస్ ఇస్తుంది. సో, ఇద్దరు ఉన్నారు. ఈ పర్టిక్యులర్ స్టాక్‌లో ఇద్దరు ఉన్నారు. సో, ఇందులో ఒక మంచి బ్యూటిఫుల్ పాసిబిలిటీ ఏందంటే, ఒకవేళ ఇది ఈ డే హై ఓపెన్ ఈక్వల్ టు హై అంటే మీకు తెలుసు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని. ఒకవేళ దాన్ని అది బ్రేక్ చేసిందనుకోండి అప్ సైడ్ డామ్! ఈరోజు ఇది పిచ్చి పిచ్చిగా పెరిగిపోతది. సో, అది అది ఒకసారి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ వస్తది. అండ్ సెల్లింగ్ కోసం మాత్రం అగైన్ అది ఈ జోన్‌లోకి రావాలి. వేర్ ద సెల్లింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చిన తర్వాతే అది కింద పడతది. సో, 2 డైరెక్షన్స్‌లో నేను దీన్ని మైండ్‌లో పెట్టుకొని ట్రేడ్ చేస్తా. సో, మీరు కూడా మీ ఓన్ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ చూడండి లైక్ దిస్ ఈ క్యాండిల్ ఓపెన్ ఈక్వల్ టు హై 12,064.30 చేసింది. సో, ఎప్పుడైతే దాన్ని ఇది బ్రేక్ చేస్తుందో అప్ సైడ్ బూమ్! చూడండి ఎలా పెరిగిందో చాలా దూరం వెళ్ళింది కదా! సో, ఎందుకంటే ఓపెన్ ఈక్వల్ టు హై అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో, ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని అప్ సైడ్ బ్రేక్ చేసేటప్పుడు మంచి ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి. సో, అది మైండ్‌లో పెట్టుకొని ఈ స్టాక్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి అంటిల్ అన్‌లెస్ అది బ్రేక్ చేసే వరకు. అండ్ నెక్స్ట్ మన దగ్గర కొన్ని సెల్లింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఎంఎఫ్ఎస్ఎల్, వోల్టాస్, కోఫోర్జ్ అనేవి పాత వాచ్ లిస్ట్‌లో స్టాక్సే. సో, ఇవాళ ఒక్కరోజు చూసి డిలీట్ చేసేస్తా. బజాజ్ ఫినాన్సర్ అండ్ యూబీఎల్ ఈ 2 స్టాక్స్ ఇవాల్టి కోసం యాడ్ చేసుకున్నా. సో, బజాజ్ ఫినాన్సర్ వచ్చేసి నిన్న పడింది. నిన్న ఒక లో ఆఫ్ లోని బ్రేక్ చేసి పడింది. అండ్ సారీ మొన్న పడింది. అండ్ నిన్నేం చేసిందంటే కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి మళ్ళీ పడిందనమాట. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి చూస్తే ఇదొక డబుల్ బాటమ్ లాగా ఫార్మ్ అయింటది. సో, ఈ డబుల్ బాటమ్‌ని గాని బ్రేక్ చేసిందనుకోండి ఇవాళ ఈ డేలోని బ్రేక్ చేస్తే దానికి నెక్స్ట్ సపోర్ట్ ఆల్మోస్ట్ 5434 వరకు లేదు. వెరీ హ్యూజ్ మూవ్. సో, ట్రై టు క్యాచ్ దట్. లేదు నిన్న పైకి వెళ్ళడానికి ట్రై చేసింది కదా! అంటిల్ అన్‌లెస్ 5810, 20 రేంజ్ వరకు. సో, ఇది బ్రేక్ చేస్తే అప్‌సైడ్ ఆపర్చునిటీస్ చూడండి. బట్ నేనైతే దీన్ని సెల్లింగ్ వ్యూలో పెట్టుకొని చూస్తున్నా. సో, సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రమే ఇందులో ట్రేడ్ చేస్తా. అండ్ ఇది 1, 2, 3 రెడ్ క్యాండిల్స్ అంటారు కదా! సో, 3 రెడ్ సోల్జర్స్. సో, ఆ ప్యాటర్న్‌లో ఉంది. సో, పడితే మాత్రం ఇది కొంచెం పెద్దగానే పడతది. సో, జస్ట్ వాచ్ ఇట్. యూబీఎల్. యూబీఎల్ యాక్చువల్లీ కొంచెం లేట్‌గా ఎంటర్ అయ్యాం. లేట్‌గా చూసాం. ఇక్కడ బ్రేక్ అయింది 937 దగ్గర లో. ఇదొక లాంగ్ కన్సాలిడేషన్. సో, ఇదొక లాంగ్ కన్సాలిడేషన్. సో, ఈ లాంగ్ కన్సాలిడేషన్‌లో నుంచి ఇది బయటకొచ్చింది. సో, బయటకొచ్చిన తర్వాత ఇప్పుడు దీని కింద ఒక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇదొక ప్రీవియస్ సపోర్ట్ ఏరియా లెక్కొచ్చిందనమాట. సో, ఈ ప్రీవియస్ సపోర్ట్ ఏరియాని ఇది బ్రేక్ చేస్తదా లేదా అనేది ఇవాళ మనం వాచ్ చేయాలి. ఇవాళ ఇది దీన్ని బ్రేక్ చేసిందనుకోండి బూమ్! సో, మనకి చాలా మంచి ఫాల్ దొరుకుతది దీంట్లో. ఎంత ఫాల్ అంటే దీనికి నెక్స్ట్ సపోర్ట్ ఏరియాస్ ఇక్కడుంది. సారీ ఫర్ థట్. దీనికి నెక్స్ట్ సపోర్ట్ ఏరియా ఇక్కడుంది. ఆ తర్వాత గూడా బ్రేక్ చేస్తే అంతే ఇంకా. ఈరోజు ఇంకా దీన్ని దీన్నెవడు ఆపలేడు. చూడండి ఆల్మోస్ట్ 850, 60 రేంజ్‌లో ఉంది. సో, జస్ట్ వాచ్ ఇట్. ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ చేస్తుందనుకోండి, వెయిట్ చేయండి. ఇది కింద కింద బ్రేక్ అయినాక లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో కింద బ్రేక్ అయినాక ఇలా ఏదైనా ప్యాటర్న్ చేస్తా ఉంటే మాత్రం సెల్ తీసుకోండి. అండ్ దీని కింద బ్రేక్ అయిన తర్వాత మాత్రం ఇంకసలు చాలా షార్ప్‌గా పడతది. సో, జస్ట్ వాచ్ అండ్ ట్రేడ్ కేర్‌ఫుల్లీ. సో, ఆల్ ద బెస్ట్.
మనీ మేనేజ్‌మెంట్ తప్పకుండా ఫాలో అవ్వండి. మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తా. మనీ మేనేజ్‌మెంట్ వీడియో చూడండి. సో, మీ మీరెప్పుడు మీ క్యాపిటల్‌ని పోగొట్టుకోకూడదు స్టాక్ మార్కెట్‌లో. సో, క్యాపిటల్ ఉన్నన్ని రోజులు మీరు ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. కంప్లీట్‌గా క్యాపిటల్ పోతే వేస్ట్ అనమాట. సో, మనీ మేనేజ్‌మెంట్ ఏం చేస్తదంటే మీ క్యాపిటల్‌ని మీరు లూజ్ అవ్వకుండా చేస్తది. సో, అదైతే నేను 100% గ్యారంటీ ఇస్తా. సో, డూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానెల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ట్రేడ్ చేస్తానో లేదో తెలీదు. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. ఒకవేళ ట్రేడ్ చేస్తే ఈవినింగ్ లైవ్ ట్రేడ్ వీడియో పోస్ట్ చేస్తా. అదర్‌వైజ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ అనాలిసిస్ వీడియో. బై బై. టేక్ కేర్.